ఓం నమ శివాయ. మీకు ఈరోజు బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట, అందమైన టెంపుల్. ఇది కనుక మీరు చూడకపోతే వీడియో మొత్తం చాలా నష్టపోతారు. వచ్చేసి చిన్న అరుణాచలం, మరో అరుణాచలం అంటారు. ఈ అడ్రస్ వచ్చేసి భద్రాచలం నుంచి పర్ణశాల రోడ్లో నర్సాపురం అనే చిన్న విలేజ్లో ఉంటుంది అనమాట. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం అరుణాచలం వెళ్ళి చూడలేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ప్రతి లింగాకారం ఉండిద్ది అనమాట, అక్కడ ఉన్నది మొత్తం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఏ ఒక్క క్షణం స్కిప్ చేసినా కానీ చాలా మిస్ అయినట్టు అనిపించింది మీకు. ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. 1008 శివలింగాలు ప్రతిష్టాపన చేయాలని చెప్పి ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయటం జరిగింది. ఈ వీడియోలన్నీ మీరు చూడవచ్చు. మనకి అరుణాచలంలో ఎన్ని లింగాకారాలు అయితే ఉంటాయో అన్ని లింగాకారాలు ఇక్కడ మనకి కళ్ళ ముందు కనపడతాయి అన్నమాట. ఈ టెంపుల్లో తిరిగి వీడియో తీయడానికి నాకు గంట టైం పట్టింది. మరి ఆ లెక్కన వీడియో 5 నిమిషాల్లో అయిపోయిందంటే నేను ఎంత కష్టపడి చేసి ఉంటానో అర్థం చేసుకోండి. చూడవచ్చు ఎన్ని రకాల దేవతామూర్తులు ఉన్నారో, ఎన్ని శివలింగాలు ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మోక్ష మార్గం అనమాట, మోక్ష ద్వారం అంటారు కదా. ఇది అరుణాచలంలో ఉన్నట్టు ఇక్కడ కూడా కట్టారనమాట. ట్రై చేశాను కానీ నాకు భయం వేసింది. చూడవచ్చు మీరు అన్ని లింగాకారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ ఏ గుడికి వెళ్ళే పని ఉండదు అనమాట. అన్ని రకాలు చూడవచ్చు ఇక్కడ, అన్ని దేవతామూర్తులు, అన్ని లింగాకారాలు. శ్రీరామచంద్రమూర్తిని కూడా దర్శనం చేసుకోవచ్చు. నన్ను ఇంకోటి ఆకర్షించిన విషయం ఏంటంటే పంచముఖ లింగాకారం. ఈ లింగాకారం అయితే చాలా అద్భుతంగా చూడటానికి. ఇలా నేను ఏ టెంపుల్ అయితే చూడలేదు, అంత బాగుంది లింగాకారం. మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. తర్వాత అద్దాల మండపం, ఇదైతే మోస్ట్ బ్యూటిఫుల్ అనమాట. స్వామివారి ఏకాంత సేవకి ఏర్పాటు చేయడం జరిగింది అద్దాల మండపం. చాలా బాగుందన్నమాట. లోపలికి వెళ్ళి చూస్తే చూడండి, ఇదంతా గ్యాదర్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఇక్కడి నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడతో వీడియో అవ్వలేదు. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. టెంపుల్లోకి వెళ్ళంగానే బయట మొత్తం అయిపోయింది అని అనుకోవచ్చు. ప్రదక్షిణ ఏరియాలో ఉన్నాయి అన్నమాట ఈ లింగాకారాలన్నీ. మళ్ళీ మనకి టెంపుల్ ఆవరణలోకి వెళ్తే లోపలికి వెళ్ళినాక చూడవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఆది శంకరాచార్యులు గారు, తర్వాత అయ్యప్ప స్వామి వారు, ఆ తర్వాత సాయిబాబా వారు, దత్తాత్రేయ స్వామి, వెంకయ్య స్వామి, వీళ్ళందరూ దర్శనమిస్తారు. మన గుళ్ళోకి వెళ్ళే ముందు 8 చేతులతో వినాయక స్వామి అయితే మనకు దర్శనమిస్తారన్నమాట. ఇంతటితో మనం గుళ్ళోకి వెళ్ళనీయలేదు ఇంకా వాళ్ళు. 12 జ్యోతిర్లింగాలను మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టారు. 12 జ్యోతిర్లింగాలు మన కళ్ళ ముందు కనపడ్డట్టు మనం అక్కడికి వెళ్ళి చూస్తే శివలింగాకారాలు ఎలా ఉంటాయో అలానే చెక్కారనమాట. ఇక్కడ చాలా బాగున్నాయి. చూడవచ్చు మీరు అన్ని రకాల లింగాకారాలు అయితే ఇక్కడ దర్శించ. 12 జ్యోతిర్లింగాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి అన్నమాట. కేదార్నాథ్ లింగాకారం చాలా బాగుంది చూడటానికి. ఇవన్నీ చూసుకుని నేనైతే టెంపుల్లోకి వెళ్ళాను. టెంపుల్లో శివలింగాకారం ఇంకా బాగుంది, కాకపోతే లోపల వీడియో తీయలేదు. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత దక్షిణామూర్తిని చూడవచ్చు, మనం నాగమయ్య ప్రతిమలు చూడవచ్చు.
తర్వాత శివయ్య పుత్రుడిని కుమారస్వామిని చూడవచ్చు. నవగ్రహ మండపం కూడా ఉంది ఇక్కడ. నవగ్రహ మండపం కూడా చాలా బాగుంది. తర్వాత మనకు వచ్చేసి క్షేత్రపాలకుడు కాలభైరవుడిని చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి 9 రకాలు శివలింగాకారాలు ఇక్కడ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.